మీ పేరండి? శ్రీకాంత్ రెడ్డి అండి. శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు దేశవ్యాప్తంగా వచ్చినాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది మల్కాజ్గిరిలో? మల్కాజ్గిరి ఈటల రాజేందర్ బీజేపీ కాబట్టి బీజేపీ అభిమానం కాదండి, బీజేపీ అని కాదు. సునీత మహేందర్ రెడ్డి ఇక్కడ ఎవరో తెలియదు. నేను వాళ్ళు ఇక్కడ లోకల్ కాదు, వాళ్ళు తాండూరు చేవల్ అంటే అక్కడ వాళ్ళు ప్రాపర్ అక్కడ. ఇంకా రాగి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ సంగతి మీకు తెలిసిన సంగతి. ఈటల రాజేందర్ గారు అంటే ఉద్యమం సమయం నుంచి ఇక్కడనే ఉన్నారు. 2001 నుంచి బీఆర్ఎస్ 2 years ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ బీజేపీలోకి వచ్చారు. ఉద్యమ నాయకుడు అందరూ ఈటల రాజేందర్ అంటే ఎవరు గడప ఇంటికి అయినా కూడా ఈటల రాజేందర్ అంటే గుర్తుపడతారు. అదే సుందర మహేందర్ రెడ్డి అంటే ఎవరు అని గుర్తుపడతారు. బీజేపీ ఈసారి ఎన్ని సీట్లు గెలుస్తుంది అనుకుంటారు దేశవ్యాప్తంగా? దేశవ్యాప్తంగా నా అంచనా వరకు 330 to 350 వరకు రావచ్చు అండి. 400 దాటితే అంటారు కదా, అంటే ఎన్ని ఎత్తులు కలిపి వస్తాయండి. ఈసారి మీరు అనుకుంటున్నట్లు సౌత్ ఇండియాలో ఏది బీజేపీ లేదంటున్నారు కానీ ఇప్పుడు చూడండి, అన్నమలై తమిళనాడులో ప్రపంచంగా ఉంది. కోయంబత్తూరు కానీ, తిరువణమలై ఏరియా కానీ, వెల్లూరు ఏరియా కానీ, కన్యాకుమారి కానీ, అలా తమిళనాడులోనే 5-6 సీట్లు మాత్రం రావడానికి పక్కా ఉంది ఈసారి. ఇంకోటి కేరళలో కూడా మాజీ సీఎం కొడుకు వాళ్ళ కూతురు, మాజీ సీఎం కూతురు, మాజీ సీఎం కొడుకు బీజేపీలో జాయిన్ అవుతున్నారంటే బీజేపీ ప్రభావం సౌత్ ఇండియాలో కూడా ఎలా పెరుగుతుందో చూడొచ్చు. ఇంకోటి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని కాంగ్రెస్ చెప్తుంది. ఇక్కడ మాకు 17 గెలిపి 17లో కనీసం 16 అలా కాదండి. సరే, ఇక్కడ 17 గెలిచింది అనుకోండి, మొత్తం దేశవ్యాప్తంగా గెలిచారా చెప్పండి? గెలవరా? ఎక్కడ గెలిచారండి? వాళ్ళకి వచ్చేది 40 నుంచి 50 సీట్ల కంటే ఎక్కువ రావు. అక్కడ వాళ్ళకి 40 సీట్ల కంటే ఎక్కువ రావు. కాంగ్రెస్ కి వచ్చే 40 సీట్లు మా బీజేపీలో మాత్రమే 40 సీట్లు బీజేపీ సౌత్ ఇండియానే గెలుస్తారు. వాళ్ళకి ఓవరాల్ ఇండియా వచ్చే 40 సీట్లు నాకు సౌత్ ఇండియాలో వచ్చాయి. మల్కాజ్గిరి ఓటర్లకు మీరేం చెప్పదలుచుకున్నారు? మల్కాజ్గిరిలో బీజేపీ అభివృద్ధి చూడండి. మోడీ గారు చేసిన 10 ఏళ్ల పాటు చేసిన అభివృద్ధి చూడండి. మీకు ఉజ్వల కనెక్షన్స్ కానీ, పిఎం ఆవాస్ యోజన కింద దాదాపు 2,40,000 మందికి ఇక్కడ ఆవాస్ యోజన కింద ఇంట్లో మంజూరైనాయి. కానీ ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళకి గవర్నమెంట్ సహకారం లేనందుకు వాళ్ళకి రాలేదు. అట్లా బీజేపీ నుంచి పథకాలు కూడా అన్నదాన యోజన ఉంది. ప్రతి ఇంటి పేదకి 5 కిలోల బియ్యం ఇస్తున్నారు. ఇంకోటి సన్నకారు రైతులకి రైతు సబ్సిడీలు ఇస్తున్నారు. సో అందుకని ఓటు వేయాలంటారు.